లేదన్న 15 నుంచి 18 లక్షల నష్టం. అలాగే మళ్ళీ ఏ మోటివేషన్తో ఇంకో క్రాప్ స్టార్ట్ చేయగలం? అయితే ఇలా పడిపోతాయి కదా అని భయపడి ఎవరు పెట్టడం అయితే ఆపరు. ఎందుకంటే ప్రాఫిట్స్ ఎలాగుంటాయో లాసెస్ కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ చూసి తెలుసుకున్నారు కాబట్టి ఈ ఫార్మింగ్ అనేది ఇన్ని ఇయర్స్ చేయగలుగుతున్నారు. ఇది అవుట్పుట్ వచ్చి ఉంటే ఫార్మర్ సిచ్యువేషన్ ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. డైరీ ఫామ్లో నెలకి 1 లక్ష, పౌల్ట్రీ ఫామ్లో నెలకి 5 లక్షలు, దానిమ్మలో 3 ఎకరాల్లో 60 లక్షలు లాంటి స్టోరీలే మీరు చూసి ఉంటారు. అయితే ఇంతవరకు ఎవరే కానీ ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ ఎవ్వరు చూపించలేదు. ఫెయిల్యూర్ కాదని చెప్పొచ్చు, ఒక డిజాస్టర్. ఇది కంప్లీట్గా 7000 ప్లాంట్స్, ఇవన్నీ అరటి మొక్కలు 10 నిమిషాల్లో కొలాప్స్ అయిపోయాయి. మొన్న 4 డేస్ బ్యాక్ హెవీగా వచ్చిన గాలుల వలన ఇలా మొత్తం అన్ని కొలాప్స్ అయిపోవడం జరిగింది. అయితే అక్కడ పైన మొత్తం ఇలా కింద ఇటుపక్క ఓన్లీ ఒక ఫార్మర్ అనే కాదు, ఆల్మోస్ట్ 4 to 5 ఫార్మ్స్ ఇలా కొలాప్స్ అయిపోయాయి. ఏంటంటే మెయిన్గా ఇట్లా కొండ మధ్యలో ఉంది కాబట్టి అటు సైడ్ కొండలు ఉన్నాయి, ఇటు సైడ్ కొండలు ఉన్నాయి. దానివల్ల ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. అంటే వేరే దగ్గర ఉన్న ఫార్మ్స్కి ఏం అవ్వలేదు, కానీ కొన్ని ఫార్మ్స్, ఇలాంటి ఫార్మ్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. అయితే కంప్లీట్గా లాస్ ఎంత అయి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 7000 ప్లాంట్స్. అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంటు ఎటు లేదన్నా ఒక 5 to 6 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఈ ఫామ్ సెటప్ చేయడానికి. అయితే ఈ ప్లాంట్స్కి ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ యావరేజ్గా 1 ఎకర్కి 20 tons వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేసి 120 tons దాకా అయ్యేది ఈ 7000 ప్లాంట్స్కి. ఒకవేళ 120 tons అయినా కూడా ఒకవేళ 15 rupees per kg వేసుకున్నా కూడా ఎటు లేదన్న 15 నుంచి 18 లక్షల నష్టం. 15 rupees రేట్ ఉంటే, ఒకవేళ అది లేకపోయినా ఎంతో కొంత రేట్ అయితే ఉంటుంటుంది కదా, అదైతే లాసే కదా ఇప్పుడు ఈ ఫార్మర్కి. అండ్ అలాగే ఆ లాసే కాకోకుండా సెకండ్ ప్లాంట్ ఏదైతే ఈ బేబీ ప్లాంట్స్ ఉంటాయో ఇలా పడిపోయి దీని మీద ఇది కూడా సరిగా రాదు గ్రోత్. నెక్స్ట్ క్రాప్ కూడా దీంట్లో అనుకున్నంత స్థాయిలో వచ్చేది కాదు. ఒకవేళ ఫ్రూట్ బాగా రెడీ అయి ఉంటే కటింగ్ మార్నింగ్ చేసేవాళ్ళేమో, 15 rupees ఉంటే 5 rupees కన్నా కట్ చేసేవాళ్ళేమో ఫ్రూట్ రెడీ అయి ఉంటే. ఇది ఇంకా 10 days టైం పట్టుతుంది, ఇంకా ఫుల్ టైట్ కాలేదు కాబట్టి క్రాపు కటింగ్ చేసే కూడా కుదరదు, ఇలాగే వదిలేయాలి. ఇది పడిపోయినది లాస్ కాకోకుండా దీన్ని క్లియర్ చేయడానికి ఇంకొక మళ్ళీ లేబర్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు వస్తాయి. మొత్తం చూడండి, ఎటు చూసినా ఇవి పడిపోయినాయి, ఇటుపక్క అంతా. ఇంకా దీని కింద ఉన్నాయి, అటుపక్క వేరే ఏరియాలో ఉన్నాయి. ఇలా పడిపోవడం కొత్త ఏం కాదు. ఈ లాస్ట్ 2-3 monthsలోనే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఈ విలేజ్లో జరిగాయి, పక్క విలేజ్లో అంతకుముందు ఈ 2 monthsలోనే. ఏమంటే ఈ ఇయర్ కొంచెం హెవీ లాస్ జరిగింది. అయితే చాలా వరకు నష్టపోయాడు. ఎవ్రీ ఇయర్ ఏదో 1-2 ఫామ్లకు డ్యామేజ్ అయ్యేది, కానీ అంటే ప్లాంట్ వీక్ ఉండడము, లేకపోతే ఏదైనా ప్లాంట్లోనే డిస్ట్రిబ్యూషన్లోనే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు లాంటి ప్లాంట్స్ మాత్రమే పడిపోయేవి. కానీ ఈసారి చూసుకున్నట్టయితే ఇలాంటి ప్లాంట్ అయినా కూడా ఇట్లా చాలా వరకు లాస్ వచ్చింది, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తే ఏ ఫార్మర్కైనా ఎంత బాధ అనిపిస్తుంది. అయితే ఈ ఫార్మర్ ఇలా జరిగింది కదా అని చెప్పి ఇక్కడితో ఈ ఫార్మింగ్ ఆపేయడు కదా, మళ్ళీ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటాడు, దానికి ఇంట్రెస్ట్ పే చేసుకుంటాడు, దీంట్లో మళ్ళీ క్రాప్ తీయడానికి ట్రై చేస్తాడు. క్రాప్ వచ్చిన తర్వాత మంచి రేట్ ఉన్నా లేకున్నా అమ్మాల్సి వస్తుంది. సో ఇవన్నిటిని ఒక లైక్ ఎమోషనల్గా కాకోకుండా ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. మీకు కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనము ఇలాంటిది స్టార్ట్ చేసినప్పుడు ఇలా జరిగితే ఎలా ఉంటుంది సిచ్యువేషను, అంటే ఇలా జరిగిన తర్వాత మనము నిలబడగలమా, మళ్ళీ మోటివేషన్తో మళ్ళీ వర్క్ చేయగలమా అనేది ఒక అజంప్షన్ వస్తుంది మీకు కూడా. అండ్ అలాగే చాలామంది నేను లైక్ 3 acresలో 60 lakhs, 1 monthలో 5 lakhs, 6 lakhs ఇలాంటి స్టోరీస్ చెప్పినప్పుడు కామెంట్స్ ఎలాగ వచ్చేవంటే ఇదంతా ఫేక్ అనే పెట్టేవాళ్ళు. నిజానికి చూసుకున్నట్టయితే నేను ఇట్లాంటి కామెంట్స్కి రియాక్ట్ కాకూడదు అనుకున్నా, కానీ మీకు ఒక అండర్స్టాండింగ్ ఇద్దాము, ఒకసారి చెప్దాము అని చెప్తున్నాను. ఏంటంటే ఈ స్టోరీస్ అన్నీ నిజము, కానీ అందరికీ జరిగినవి కాదు. బై లక్కో లేకపోతే మార్కెట్ ఆ రోజు వాళ్ళకి సహకరించో, లేకపోతే ఇలా ప్రకృతి ఇలా జరగకోకుండా సహకరించి మంచి ఫ్రూట్ కానీ మంచి క్రాప్ అవుట్పుట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి జరిగి ఉంటుంది. దాంట్లో అయితే ఫేక్ అనే మాటే లేదు. ఎందుకంటే 100లోకి సెలెక్ట్ చేసుకొని మంచి క్రాప్ వచ్చిన దగ్గరికి, లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దగ్గరే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ తీయలేదు కాబట్టి అలాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం మనము ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ కవర్ చేశాం కదా, చూద్దాం దీన్ని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు,
ఎంతవరకు మనకు ఎంగేజ్మెంట్ ఉంటుందో చూద్దాం. అయితే గాలి అయితే అందరికీ వచ్చింది, కానీ ఇప్పుడు ఆ క్రాప్ ఉంది, ఆ క్రాప్కి ఏం కాలేదు, ఈ క్రాప్ పడిపోయింది. అదృష్టం అంతే, ఏం చెప్పలేము. అండ్ అలాగే ఇంతకుముందు వేరే విలేజ్లో జరిగింది. ఆ విలేజ్లో కూడా కంప్లీట్గా విలేజ్లో 80% ఫార్మర్స్ కూడా లాస్ అయ్యారు. ఒకవేళ ఇది అవుట్పుట్ వచ్చింటే ఫార్మర్ సిచ్యువేషన్ ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. అంటే ఒకవేళ మంచి ప్రైస్ 15 రేట్ ఉంది కాబట్టి జరిగి ఉండింటే 15 lakhs 7,000 ప్లాంట్స్కి, 15 కాకపోతే 5 lakhs వచ్చినా కూడా మంచిదే కదా, 50 to 50%. ఎందుకు నేను దీన్ని ఇంతలాగే ఎలాబొరేట్ చేసి చెప్తున్నా, ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా దీని గురించి అని అనుకుంటే, అంటే లైక్ మీకు ఎలాగుందో, ఈ ఫార్మర్కి ఎలాగుందో, నష్టపోయిన వాళ్ళకి ఎలాగుందో తెలియదు, కానీ నాకైతే ఒకటే మైండ్లో వచ్చింది. అంటే మనకు కూడా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కదా, కొత్త ఫార్మ్ స్టార్ట్ చేద్దామో లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనే ఐడియాస్ ఉంటాయి కదా. ఒకవేళ ఈ కేసులో మనమే ఉండింటే ఇంత లాస్ వచ్చినప్పుడు, అంటే ఇంకొక 1 month ఉంటే మనకి ఇంత రిటర్న్ వచ్చేది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇట్లా లాస్ట్ మూమెంట్లో ఇలా జరిగిపోతే అంటే ఎలా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ అలాగే మళ్ళీ ఏ మోటివేషన్తో ఇంకో క్రాప్స్ స్టార్ట్ చేయగలం అనే థాట్స్ వచ్చినప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఈ ఫామ్లోంచి తీసిన ఫ్రూటే చూడండి, అంటే అన్ని ఈ సైజు వచ్చిండవు కానీ కొన్ని వచ్చాయి. ఫ్రూట్ ఎలా ఉంది, ఒకవేళ ఇదే క్వాలిటీలో కటింగ్ జరిగిందంటే ఈ రైతు పరిస్థితి ఎలా ఉండిండేది. రీజన్స్ చాలా ఉండొచ్చు, ఒకటి మాట్లాడతారు, కానీ నష్టం జరిగిన వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. మన వరకు వస్తే కానీ తెలియదు అంటారు కదా, అలా. దీన్ని ఏం చేద్దామన్నా కూడా ఇప్పుడు అర్థం కాదు కదా. దీన్ని క్లియర్ చేయాలి, నెక్స్ట్ క్రాప్ తీసుకుందామా లేకపోతే ఈ బేబీ ప్లాంట్స్ని కాపాడుకొని బయటికి తీసుకొద్దామా అంటే, దీంట్లో వర్క్ చేయాలంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ పెద్ద ప్లాంట్స్ క్లియర్ చేయాలి. ఓన్లీ ప్లాంట్స్ అంటే క్లియర్ చేయొచ్చు, దాంతోపాటు ఫ్రూట్ కూడా ఉంది, ఫ్రూట్ని కూడా క్లియర్ చేయాలి. దీన్ని క్లియర్ చేయాలంటే మళ్ళీ ఒకవేళ లేబర్ అది అనుకున్నా కూడా ఒక 20-30,000 మళ్ళీ ఖర్చు వస్తుంది. మీకు అనిపిస్తూ ఉంటుంది అంటే లైక్ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, లేకపోతే క్రాప్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదో కొంచెం రిటర్న్ వస్తుంది కదా అనిపిస్తుంది, కానీ ఒకవేళ వచ్చినా కూడా 100% అయితే రాదు కదా. 8 lakhs పెట్టాడు మినిమం అంటే నీకు ఒక 4 to 5 వస్తుంది, మిగతాది రాదు కదా. అది వదిలిపెట్టు, ఒకవేళ క్రాప్ రిటర్న్స్ అయితే ఇవ్వలేడు కదా, ఇన్వెస్ట్మెంట్ ఇవ్వగలడు, కానీ ఒకవేళ క్రాప్ కట్టింగ్ ఉంటే ఒకవేళ 1 monthలో ఉంటే ఎంతో కొంత వచ్చేది, ఆ అమౌంట్ని ఇవ్వలేడు కదా. ఏం మాట్లాడినా ఎండ్ ఆఫ్ ద డే లాస్ అయితే లాసే. దాంట్లో ఏదో కొంచెం తగ్గింపు ఇది, ఈ గవర్నమెంట్ ప్రొటెక్షన్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇన్సూరెన్స్లు కావచ్చు. అండ్ అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ గురించి మీకు క్లియర్గా నాకు తెలిసినప్పుడు క్లియర్గా ఒక వీడియో చేసి చెప్తాను. సో అయితే పరిస్థితి ఇది. ఈరోజు ఇవాల్టి వీడియో